శుభములు కలుగు నీకు. పిన్ని నొప్పి పిన్ని. ఓర్చుకోమ్మా, కొంచెం ఓర్చుకోమ్మా. నొప్పి కొద్దిగా ఓర్చుకోమ్మా, ఏం కాదు. నొప్పి భరించలేకపోతున్నాను పిన్ని. కొద్దిగా ఓర్చుకోమ్మా, కొద్దిగా ఓపిక పట్టమ్మా. ఏం కాదమ్మా, కొద్దిగా ఓర్చుకోమ్మా. డాక్టర్ కొంచెం ఓర్చుకోమ్మా. కాసేపట్లో పెయిన్స్ తగ్గిపోతాయి. అమ్మా పుట్టగానే బిడ్డ చనిపోయిందమ్మా. రక్త మాంసాలు మాకు పోసి మట్టి పాలు కమ్మంటావు అమ్మా. ఆ తప్పు నాదే అని నా బిడ్డ కూడా నమ్మినట్టుంది. తెంచి లోకంలోన ఏది లేదంటూ అందుకే సుకుపోతావు. నా మీద కోపం వచ్చి ఈ అమ్మ పొత్తెళ్లలోకి రాకుండా, నా కంటి చూపు కూడా తన మీద పడకుండా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. తినమ్మా. అమ్మా అరుంధతి, చనిపోయిన బిడ్డ గురించే ఆలోచిస్తున్నావో, చెడిపోయిన నీ బ్రతుకు గురించి ఆలోచిస్తున్నావో మాకేం తెలియట్లేదమ్మా. బిడ్డ పోయిన రోజు నుంచి నీ నోట మాట లేదు, నీ కడుపులోకి పట్టెడు ముద్ద పోలేదు. నీ బాధ మేం చూడలేకపోతున్నాం తల్లి. అన్నయ్య వెళ్ళిపోయాడు, నీ బిడ్డ పోయింది. వాళ్ళిద్దరితో పాటే ఈ ఊరితో మనకున్న బంధం తెగిపోయింది. ఇక మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదమ్మా. ఇక్కడే ఉంటే ఈ జ్ఞాపకాలే నీ మనస్సుని ముసురుకుంటూ ఉంటాయి. నీకు కొంచెం కూడా ప్రశాంతత లేకుండా చేస్తాయి. మనం వెళ్ళిపోదామమ్మా, రాజస్థాన్ వెళ్ళిపోదాం. ఎటువైపో జీవితమే ఎటువైపో, కడవరకో నడివరకో జీవితమే విధి వరకో. కూర్చో అక్క, కూర్చో అక్క. కూర్చో అమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకంటావేంటక్క? ఎంతో ఆనందంగా ఉండే నీ జీవితం ఇలా ఎడారిలా మారిపోవడం చూస్తుంటే నాకే బాధగా అనిపిస్తుంది. అలాంటిది నీకు బాధగా లేదా? ఎందుకు బాధపడాలి? దేనికోసం బాధపడాలి? కన్నీళ్లు బాధని తగ్గిస్తాయేమో కానీ బాధని పోగొట్టలేవు వీణా.
నా జీవితంలో అనుకోని అనర్థాలకి ఏడుపే పరిష్కారం అని ఎప్పుడూ అనుకోలేదు. నా మనసుని మళ్ళీ మీ కన్నీళ్లతో కరిగించే ప్రయత్నం చేయకండి. అది కాదు వదినా. చూడు రతన్, నేనిక్కడికొచ్చింది అన్నీ మర్చిపోయి బ్రతకడానికి. మళ్ళీ మీరన్నీ గుర్తు చేస్తాను అంటే నేనిప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. వద్దమ్మా, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇక్కడే నీకు నచ్చినట్టుగా ఉండు. త్వరలోనే నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టాలి అంటే మార్చాల్సింది మనుషుల్ని కాదు బాబాయ్, మన ఆలోచనల్ని. దానికి మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి ఆలోచన నాకు లేదు. అంటే ఇలా ఒంటరిగా మిగిలిపోతావా? అందరం ఒంటరిగానే ఈ భూమి మీదకొస్తాం వీణా. నేను చేసిన పొరపాటుకి తండ్రిని పోగొట్టుకున్న దాన్ని. ఆ బంధమే తెగిపోయాక ఇప్పుడు మళ్ళీ కొత్త బంధాలేమీ అక్కర్లేదు. అది కాదమ్మా, అంత బాధాకరమైన నిర్ణయం తీసుకుంటావని అనుకోలేదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో పొరపాటు జరుగుతూనే ఉంటుంది. అంత మాత్రాన జీవితాన్ని పాడు చేసుకోకూడదు. నువ్వు ఒప్పుకుంటే ఒక మంచి అబ్బాయిని చూస్తాను. జరిగిందంతా చెప్పే చేసుకుందువు గాని. పోయిన నా తండ్రిని తీసుకొచ్చి మండపంలో నిలబెడతాను అని చెప్పండి. అలా అయితేనే నేను పెళ్లి చేసుకుంటాను. ఏమైందమ్మా? నీ పేరేంటి? కృష్ణ.